ఈరోజు నేను నూజివీడి దగ్గరలో ఉన్న ఒక పామాయిల్ తోటలో ఉన్నాను. మనకి ఎప్పటికప్పుడు కొన్ని ఫ్రెష్‌గా ఉండే సరస్వతి ఆకుల్ని తీసుకొచ్చి స్టూడియోలో దాని ఉపయోగాలు, దానివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాలు ఎప్పటికప్పుడు మనకి మరీదాస్ గారు షేర్ చేసుకుంటూ ఉన్నారు కదా! ఈరోజు డైరెక్ట్‌గా ఆయన ఎలా పండిస్తున్నారు? ఏంటి? ఎంత ఫ్రెష్‌గా మనకి తీసుకొస్తున్నారు గదా! ఆయన ఎంత కష్టపడుతున్నారో చూపించడానికి నేను ఈరోజు వాళ్ళ తోటలోకైతే వచ్చేసానండి. ఇది పామాయిల్ తోట. చూడండి చుట్టూ అంతా పామాయిల్ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మధ్య గ్యాప్‌లో ఆయన సరస్వతి మొక్కల్ని పెంచుతున్నారనమాట. చూడండి ఇక్కడ కనిపిస్తున్నంత వరకు సరస్వతి మొక్కలు వాటర్ పెట్టేశారు. మనం చెప్పలేదు వాళ్ళకి ముందుగానే మనము ఇంటిమేట్ చేసినట్లయితే వాటర్ పెట్టకుండా ఉండేవాళ్ళేమో మేబీ. వాటర్ పెట్టేయడం వల్ల నేను లోపలికెళ్ళి చూపించలేకపోతున్నా. చూడండి చాలా చక్కగా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇది మొత్తం 30 సెంట్లంట. 30 సెంట్‌లో అక్కడక్కడ వేసున్నారాయన ఈ సరస్వతి మొక్కల్ని. ఇవి తీసుకొచ్చి మనకి స్టూడియోలో చూపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం అక్కడికెళ్ళిపోదాం చూపించడానికి. మరీదాస్ గారు కూడా మనతో జాయిన్ అయ్యి, ఈయన ఎప్పటినుంచి పెంచుతున్నారు, ఇంకా ఏమేం పెంచుతున్నారు అనేది గూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాము. ఈ సరస్వతి మొక్కల వల్ల వెయిట్ లాస్ అవుతారట. బీపీ తగ్గుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. లివర్ ఫంక్షన్ మీద బాగా పనిచేస్తుందంట. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ఈ సరస్వతి ఆకుల్ని మనం కషాయం రూపంలో కానీ, లేదా పప్పు కూరలో గూడా ఇది వేసుకొని తినొచ్చు. డైలీ తినొచ్చంట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి ప్రాబ్లమ్ కూడా లేకుండా ఈ సరస్వతి ఆకుల్ని చాలా ఫ్రెష్‌గా కట్ చేసుకొని పప్పులో అయినా లేదా తోటకూర, పాలకూర ఇలా వండుకుంటాం కదా మనం. అలా గూడా వండుకోవచ్చంట. బోలెడన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఈ సరస్వతి ఆకులో ఉన్నాయి. దీని ఉపయోగాలు చాలా మందికి తెలుసండి. అందుకోసమే గార్డెన్‌లో గూడా పెంచుతూ ఉంటారు చాలామంది. కొంచెం ప్లేస్ ఉంటే ఇలా టెర్రస్ గార్డెన్ అలా కాకుండా కింద నేలపైన పెంచే మొక్కలతో పాటు మనం ఈ సరస్వతి మొక్కల్ని గూడా పెంచుకుంటూ ఉంటే 15 రోజులకొకసారి కనీసం 15 రోజులకొకసారైనా దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ మనం పొందుకోగలుగుతాము. చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళని లేదు. అందరూ గూడా ఈ సరస్వతి ఆకుని తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిస్ పేషెంట్స్ అండి. వాళ్ళు కూడా ఈ సరస్వతి ఆకుని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయట. ఇదిగోండి సరస్వతి మొక్క. ఇలా వేర్లొస్తాయి. ఒక మొక్కకి వేరొచ్చింది చూడండి. అలా మళ్ళీ పాక్కుంటూ తీగ జాతి గదా! ఇవి గూడా. అలా పాక్కుంటూ ఎళ్తుంది. చిన్నదానికి కూడా వేర్లొచ్చాయి జూడండి. ఇలా దీనికి చిన్న చిన్న సీడ్స్ కూడా ఉంటాయంట. కొంచెం కొన్ని సీడ్స్ దొరికితే చాలు. ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క అలా పాకుతూ వెళ్ళిపోతుంది. ఇది ఒకసారి అంటే మనం ఏ ఆకుకూరలు వేసినా వెంటనే కట్ చేసేస్తాము, పీకేస్తాము. అలా అవసరం లేదు దీనికి. మనం కట్ చేసే కొద్దీ గ్రో అవుతూ ఉంటుందంట. ఎవ్రీ 1 వీక్‌కి మళ్ళీ రీగ్రోత్ అయ్యి మనకి మంచిగా ఫ్రెష్‌గా ఆకు తయారైపోతుంది. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో ఇది. నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మరిదాస్ గారు గూడా మనతో జాయిన్ అవుతున్నారు. మరి ఆయనతో మాట్లాడి ఎన్ని రోజులకి ఒకసారి కట్ చేసిన తర్వాత, ఎన్ని రోజులకి మళ్ళీ అది గ్రో అవుతుంది. ఎప్పటినుంచి ఆయన పండిస్తూ ఉన్నారు. ఆయన కూడా డయాబెటిస్ పేషెంటే. అలోపతి వాడుతూ కూడా ఇలాంటివి వాడుతూ ఉన్నారాయన. అందుకని అంత స్ట్రాంగ్‌గా నేను వీటి మీద అధ్యయనం చేశానమ్మా. నేను ఇవన్నీ వాడుతూ ఉన్నాను. చాలామంది తినాల్సినవి తినకుండా భయపడిపోతూ అలా నీరసం ఇంకా పెంచుకుంటూ ఉన్నారు అని ఆయన ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం ఆయన మాటల్లో కూడా. మరీదాస్ గారొస్తున్నారు. మరి ఏం చేస్తున్నారు? ఏం తీసుకొస్తున్నారో, ఏం చెప్తారో మనకి, ఏమేం చూపిస్తారో ఈరోజు చూద్దాము. డైరెక్ట్‌గా ఆయన చాలా దుంప జాతి గూడా జూసాం మనము. అవి గూడా చూపిస్తారంట. డైరెక్ట్‌గా ఇక్కడికొస్తే అవి అసలెలా పెరుగుతున్నాయి, ఆయన ఎంత కష్టపడుతున్నారు, ఆయన వ్యవసాయం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లవుతుంది అని ఇంత దూరం వచ్చామనమాట ఈరోజు. మరి ఆయన ఏమేమి చూపిస్తారో చూద్దాము. పామాయిల్ కాయలు కూడా ఎలా ఉన్నాయంటే అండి, చక్కగా పండిపోయి పడిపోయాయి అవి కిందకి. తయారైనయంట. చాలా వరకు కట్ చేశారు. మళ్ళీ ఇంకా వస్తూ ఉన్నాయన్నమాట. ఆ కాయలు గూడా ఒకసారి చూద్దాం అన్నట్లుగా తీసుకొచ్చాను. పామాయిల్ తోటలో ఉన్నాం గదా! పామాయిల్ కాయలు గూడా మీకు చూపిద్దాం అని తీసుకున్నా అనమాట. చూడండి ఇలా ఉన్నాయి. వీటి నుంచి మనకి పామాయిల్ ఒస్తుంది. ఇదిగోండి. చెయ్యి కింద పెట్టండి. చూస్తుంటే ఈత పళ్ళులా అనిపిస్తున్నాయి. అవి కొంచెం చిన్నగా ఉంటాయి, పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ మనకివి చూడగానే చాలా మందికి కూడా పామాయిల్ కాయలు ఇలా ఉంటాయని తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు గూడా ఉన్నారు తెలియని వాళ్ళు కూడా. వారు గూడా ఇవి చూస్తే తెలుస్తదని నేను చూపిస్తున్నాను. ఇంకా చాలా అక్కడక్కడ చెట్ల మధ్యలో పడిపోయి ఉన్నాయి ఇవి. వాటర్ పెట్టేసారు కాబట్టి నేను అక్కడి దాకా వెళ్ళడం అవ్వట్లేదు కాబట్టి ఈ కొన్నే చూపిస్తున్నా మీకు. సరే మరీదాస్ గారు వచ్చేసారు. మనం మాట్లాడదాం మరీదాస్ గారితో లేట్ చేయకుండా.
ఓకే. మరీదాస్ గారు వచ్చేసారు. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఈరోజు మీ తోటకొచ్చాము. అవును. సరస్వతి మొక్క గురించి మరి ఆ! ఎప్పుడు గూడా మాకు స్టూడియోకి ఫ్రెష్‌గా ఉన్న అవును కదా! సరస్వతి ఆకుల్ని తీసుకురావడం, తిప్పతీగ తీసుకురావడం, అవును. పొడపత్రి తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా తీసుకొస్తూ ఉంటారు. అవును. మాకే అసలు ఆయన ఎలా పెంచుతున్నారు? ఎక్కడ పెంచుతున్నారు? హ్మ్. చాలా ఫ్రెష్‌గా తీసుకొస్తారు ఎప్పటికప్పుడు హ్మ్. అని హ్మ్. చూడాలనిపించి మేమిప్పుడు ఈరోజైతే వచ్చేసాం. చాలా సంతోషం. హ్మ్. మరి ఇది సరస్వతాకు ఓకే. చూడండి ఎంత తాజాగా ఉందో. హ్మ్. అంటే మానవుడి యొక్క మెదడు ఆహారం కలిగి ఉంటది. హ్మ్. రెండోది కిడ్నీ ఆహారం కలిగి అవును. ఉంటది. కనుక ఇది సరస్వతి ఆకు అనేది బీపీ మీద కూడా బాగా పనిచేస్తుంది. హ్మ్. బీపీ మీద, షుగర్ మీద కూడా బాగా పనిచేస్తుంది. హ్మ్. తర్వాత ఏంటంటే శరీరం యొక్క కొలెస్ట్రాల్ అంటే శరీరంలో వేస్ట్ కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి హ్మ్. దానివల్ల ఈ కొలెస్ట్రాల్ వల్ల గుండెపోట్లు కూడా వస్తున్నాయి కాబట్టి అవును. అదేవిధంగా బీపీ వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి కనుక హ్మ్. అందుకే చూడండి ఇది పామాయిల్ చేను హుహు. ఎంత పరిశుభ్రంగా ఉందో చూడండి. ఓకే. చాలా పరిశుభ్రంగా ఉంది. చాలా మంది మరి పామాయిల్లో దీన్ని పండిస్తున్నానంటే హ్మ్. మరి ఇది భ్రమపడి చాలా మానవాళ్ళు చాలా మంది ఈ బీపీ వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి కనుక హ్మ్. ఈ పంట పండియాల్సి వస్తుంది. ఓకే. సరే నీళ్ళు కూడా పెట్టాను చూడండి. హ్మ్. నీళ్ళు ఎక్కువైనా కానీ ఇబ్బంది ఏం లేదు. హుహు. ఒకవేళ తక్కువ ఉన్నా ఎన్ని కానీ రోజులకు ఇబ్బంది ఒకసారి లేదు. పెడతారు మరీదాస్ గారు? వారం 10 రోజులు పెడతామమ్మా. ఆహాహా! 10 ఆ, రోజులకు ఒకసారి వాటర్ నెల పెడతారంట. రోజులు పెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు. మరి ఇది ఇలా పత్రం. పామాయిల్ తోట మధ్యలో మీరు ఇవన్నీ వేశారు గదా! అవును. పామాయిల్ తోటకి ఏం ఎఫెక్ట్ ఉండదా? ఏముండదమ్మా. ఆకుకూరలు పామాయిల్కి గాబట్టి. అస్సలు ఇబ్బంది ఏమి ఉండదు. హ్మ్. పామాయిల్కి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. కనుక ఈ పామాయిల్లో కూడా ఇది ఊడ్చుకుంటా కూడా అవకాశం ఉంది. హ్మ్. చూస్తున్నారు కదా అవును. ఎట్లా పాకిందో. హ్మ్. హ్మ్. కనుక ఇది ఎంత తాజాగా ఉందో చూడండి. అవును. తర్వాత ఏంటంటే ఇప్పుడు అది అది చూద్దాం రండి. రండి. అది హ్మ్. కూడా ఉంది. హ్మ్. హ్మ్. గుంపులు గుంపులు పెట్టాను హ్మ్. కనుక అక్కడక్కడ మధ్యలో పెడితే గనక హ్మ్. ఇదంతా పాకేస్తుందమ్మా. ఓకే. పాకేసినప్పుడు హ్మ్. ఇది చాలా విలువైన ముందు కాబట్టి హ్మ్. మరి హిమాగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఓకే. ఇది తోటకూర గోంగూర లాంటిది కదా, అవును. అందువల్ల హిమాగ్లోబిన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. తర్వాత లివర్ ఫంక్షన్ మీద కూడా బాగా పనిచేస్తుంది ఇది. హుహు. అంత గొప్ప మెడిసిన్ అన్నమాట. రైతులు ఎన్నో పంటలు పండించవచ్చు, అవును. కానీ ఒక రైతుగా భ్రమపడి హ్మ్. ఈ యొక్క మన భారతదేశం ఆయుర్వేదం వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేశాను కాబట్టి హ్మ్. దీని గుణాలు ఉన్నాయి కాబట్టి చాలామంది వ్యాధులతో బాధపడుతున్నారు కనుక ఈ వ్యాధులను నిర్మూలన చేయటానికి ఈ సరస్వతాకు అనేది గొప్ప మెడిసిన్. హ్మ్. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలకి ఇస్తే గనక చదువు కూడా మంచి హ్మ్. చదువు సరస్వతి చదువుతారు. ఆకు సరస్వతిని ప్రసాదిస్తుందన్నమాట. అవునవునవును. ఓకే. మరి అదే విధంగా సరస్వతి లేహం కూడా తయారు చేస్తారు. హ్మ్. ఈ మొక్క తెలవపోవచ్చేమో కానీ హ్మ్. సరస్వతి లేహ్యం అనేది అనేది అందరికీ తెలుసు. మొక్క అవును. తెలవపోవచ్చు కానీ హ్మ్. సరస్వతి లేహం అనేది అందరికి అర్థమవుతుంది. హ్మ్. సరే సరస్వతి లేఖంలో ఏమేమి కలుస్తాయి అంటే చిన్నప్పుడు వసబోస్తారు హ్మ్. పిల్లలకి. హ్మ్. బాబు నీకు ఎంత వసబోసిందిరా మీ అమ్మ అంటారు. అవును. అవునా కదంటారా? కనుక వస కలుసుద్దమ్మా. హ్మ్. తర్వాత పిప్పళ్ళు కలుస్తాయి. ఓకే. తర్వాత సొంటి కూడా కలుసుద్ది. హ్మ్. అడ్డస్వరం కలుసుద్ది. హ్మ్. అప్పుడు జ్ఞానము తర్వాత అంటే హ్మ్. మేధవ శక్తి, హ్మ్. జ్ఞాపశక్తి హ్మ్. ప్లస్ రెండోది ఏంటంటే కంఠస్వరం మీద బాగా పనిచేస్తుంది. ఓహ్! ఇన్ని అంత బెనిఫిట్స్ ఉన్నాయా మరీదాస్ అంత గారు? గొప్ప విషయం ఉంది. హ్మ్. అందుకే ఇంత భ్రమపడి ఈ పొలంలో ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఈ పంట వేయటం జరుగుతుంది. హ్మ్. మరి జంతువులు వస్తాయి అంటే కుక్కలు, కోతులు అన్నీ హుహు. వస్తాయి. హ్మ్. జీవాలు వస్తాయి, మేకలు. అయినా కానీ చాలా భద్రంగా హ్మ్. మరి కాపాడుకుంటూ ఇది హ్మ్. చూడండి పొలం ఎంత నీట్గా ఉందో. అవును. చాలా చుట్టుపక్కల బావుంది రైతుల మరీదాస్ గారు. కన్నా చాలా నీట్గా చాలా ఉంది. బావుంది. అవునా అవును. కదంటారా? చాలా బావుంది. అందువల్ల ఇది హ్మ్. తర్వాత స్త్రీలకు వచ్చే గర్భాశయం వ్యాధుల మీద బాగా పనిచేస్తుంది. ఓహ్! ప్రాముఖ్యంగా క్యాన్సర్ మీద హ్మ్. బాగా పనిచేస్తుంది. ఓకే. ఎంత గొప్ప దీంట్లో స్టెరాయిడ్స్ ఉన్నాయి. హ్మ్. భగవంతుడు ఈ ప్రకృతిలో నుంచి ఇచ్చారు కాబట్టి హ్మ్. కొన్ని వ్యాధులు నిర్మూలన అవటానికి ఈ సరస్వతాకు బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మరి కంటి యొక్క నరాలు హ్మ్. చాలా స్మూత్గా ఉంటాయి. కంటి చూపు కూడా
మెరుగుపరిచే ఔషధం సరస్వతాకు. ఎంత చూడండి ఇలా గొప్ప చెప్పుకుంటూ పోతే గొప్ప చాలా హెల్త్ విషయం బెనిఫిట్స్ ఉందమ్మా. ఉన్నట్లు ఉన్నాయి మరి చాలా దాస్ గారు. ఈ సరస్వతాక అనేది ఉమ్, తోటకూరలా తీసుకుంటే మాత్రం ఉమ్. తప్పకుండా జ్ఞానాన్ని పెంచే శక్తి ఉంది. ఆరోగ్యంగా అంటే కోతి పిల్లలు ఏ విధంగా గంతులేస్తారో అంత చలాకీగా అంటే యాక్టివ్ గా అంటే బ్రెయిన్ అలా. మీద పనిచేస్తుంది కదా. ఉమ్, అస్సలు ఇది బ్రెయిన్ మీదేనమ్మా. ఉమ్, వైద్య శాస్త్రంలో చెప్పబడిన విధానం ఏంటంటే ఉమ్. బ్రెయిన్ మీద బాగా పనిచేస్తుంది. మీ అందుకని దగ్గర నుంచి ఇంకెవరైనా తీసుకెళ్తూ ఉంటారా చాలా మరి మంది దాస్ గారు? చుట్టాలకి ఇస్తా కదమ్మా. ఉమ్, చుట్టాలు బంధువులకి ఉమ్, ఆ, ఉమ్, ఇది తోటకూరలాగా పెంచి ఉమ్. అన్ని ప్రాంతాల్లో విస్తరించేయాలని నా కోరిక. ఈ ఓకే. పొలంలో ఉమ్, చూసారా ఇదంతా అవును. పాకేసింది అనుకండి, ఉమ్, చక్కగా తోటకూరలాగా ఉంటది. ఉమ్. అన్ని ప్రాంతాల్లో అందించాలని నా కోరిక. సరస్వతి ఆకులో ఎంత ఓకే. గొప్ప విషయం ఉందని నేను అందరికీ తెలియపరుస్తున్నాను. ఓకే. ఇది చాలా మందికి అమ్మ. మన స్టూడియోలో చూపిస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ ఉండుండొచ్చు మరి దాస్ గారు. చెప్పండి. కవర్‌లో తీసుకురావడం చాలా ఫ్రెష్‌గా ఎలా తీసుకొస్తున్నారు అనుకున్నాం కదా! ఆ సీక్రెట్ ఇదేనండి. ఆయన పొలంలోనే చక్కగా ఒక మంచి ప్లేస్‌లో గ్యాప్ ఉంది కాబట్టి దాన్ని ఇలా ఉపయోగించుకున్నారనమాట. అవును. మరి సరస్వతి ఆకు వల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఉమ్. ఇంత పెద్ద తోటలో కూడా ఆయన ఈ సరస్వతి ఆకుని పెంచుతూ ఉన్నారు. ఉమ్. మరి క్యాన్సర్ మహమ్మారి ఎంతగా కుటుంబాలని ఛిద్రం చేస్తుందో అందరికీ తెలిసిందే. అది వచ్చి ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యే వరకు కూడా తెలియదు. అలాంటి క్యాన్సర్ కణాలని తగ్గించే శక్తి కూడా ఈ గర్భాశయం క్యాన్సర్ మీద బాగా ఈ పనిచేస్తుంది. సరస్వతి ఆకు ఉంది. బాగా పని. పిల్లలకి చదువు రావడానికి అలాగే తర్వాత మాటలు అమ్మ, రావడానికి చాలా కూడా జ్వరాల ఉపయోగపడుతుంది. మీద బాగా పనిచేస్తుంది జ్వరాలు అమ్మా. ఎన్నో రకాల జ్వరాలు ఉన్నాయి. చాలా సీజనల్ గా జ్వరాలు. వస్తూ ఉంటాయి. ఓకే. ఎన్నో రకాలు జ్వరాలు ఉన్నాయి. ఆ ఉమ్, జ్వరాల్లో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ సరస్వతి ఆకు తీసుకుంటే రక్త ప్రసరణ అయ్యి ఆ ఉమ్. యొక్క మరి జ్వరాన్ని నిర్మూలన చేసే శక్తి దీనికి ఉంది. సరస్వతి గురించి. సో చూసాం కదా మరి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సరస్వతి ఆకు గురించి డైరెక్ట్గా మీకు చూపించాము. మీరు కూడా మీకేమైనా ప్లేస్ ఉన్నా లేదా ఇప్పుడు ఆకుకూరలు మనకి టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుతూ ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ చాలా సింపుల్గా ఈజీగా పొందుకోవచ్చు. మరి థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. ఇంత చాలా మంచి విషయం సంతోషం. మాకు లైవ్లోనే చూపిస్తున్నారు. అవును, అవును, మీరు ఎలా పెంచుతున్నారు ఏంటి అవును. చాలా రకాల అంటే మనకు తిప్పసొత్తు కూడా తీసుకొస్తూ ఉంటారు, తిప్పతీగ తీసుకొస్తూ అవును. ఉంటారు, పొడపత్రి తీసుకొస్తారు. ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చక్కగా తీసుకొస్తారు. మీరు ఆ. చాలా ఎంత తెలివి కలవారు. ఏదో తీసుకొస్తున్నారు స్టూడియోకి కాదు, ఆ. పొలంలో స్వయంగా అంతే మీరు కదా, మా ప్రేక్షకులకి ఆ అవును, డౌట్ క్లియర్ అవును, చేయాలి కదా అవును, మరీదాస్ అవును, గారు. అవును. అందుకే ఓకే. ఈ రోజే ఉమ్. మొత్తం ఆధారాలతో చూపించగలిగాను. చూపిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. మంచిదండి, మంచి సంతోషం.